ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్యమైన స్థలంలో దాగగలగాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశములందుట నున్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. చూడండి, మనకు స్పష్టంగా ఇవ్వబడుతున్న సందేశం, యెహోవా మనకు సెలవిచ్చిన మాట, ఆయనకు కనబడకుండా, ఆయన చూడకుండా, ఆయన దృష్టించకుండా ఉంచిన స్థలాలు ఏమైనా ఉన్నాయా అని ప్రభు అడుగుతున్నాడు. అంటే ఆయనకు కనబడకుండా మనం ఏమైనా పని చేయగలమా ఈ లోకంలో? ఆయనకు తెలియకుండా ఏ పనైనా మనం నెరవేర్చుకోగలమా? ఆయన చూస్తున్న విధానమును, ఆయన మన మీద దృష్టించిన పరిస్థితిని, సర్వ మానవాళి యందు ఆయనకున్న కనుదృష్టి, ప్రతి ఒక్క ఆత్మ నడిపింపు కొరకే ఆయన ఎదురు చూస్తున్న విధానం మనం చూసినప్పుడు ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తుంది. ఆయన అంటున్నాడు, నేను భూమి ఆకాశంలో అంతటా ఉన్నవాడును కానా అంటున్నాడు. చూడండి, ఆయన ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను భూమి ఆకాశములందు ఉన్నవాడును కానా అంటే పరలోకమందును భూలోకమందును నేను లేనా? నేను ప్రతి పరిస్థితి అందుని నేను చూస్తున్నవాడును కానా? ప్రతి పరిస్థితిని నేను కనుదృష్టి ఉంచిన వాడును కానా అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, మనము మన జీవిత విధానంలో ప్రభు మన పక్కన ఉన్నాడని, ఆయన మనల్ని నడిపిస్తాడని, ఆయన మన ప్రతి ఒక్క సంభాషణను ఎరిగి గుర్తిస్తున్నాడని, ఆయన మనను సమస్త విషయంలోనూ మాదిరిగా ఉంచగోరే ప్రక్రియలో మనము పరిశీలనకు గురవుతున్నామని, ఆ పరిశీలన దేవుని చేత చేయబడుతుందని అది ఎంత స్పష్టంగా మనకు తెలియజేయబడుతుందంటే అంత స్పష్టంగా మనకు వివరంగా తెలియజేయబడుతుంది. చూడండి, ఈ లోకంలో మనము చూస్తే గనక ప్రతి ఒక్కరిని దేవుని మాట కొరకు నిలబడి ఆలోచన చేసే పరిస్థితులు మనకు ఎక్కడైనా కనబడతాయా? ఆలోచన చేయండి. డానీ, ఇక్కడికి వచ్చి కూర్చో. ఆలోచనలు మనకి ఎక్కడైనా కనబడతాయి. ఆలోచన చేయండి. ప్రతి మనిషి ఆయా పరిస్థితుల మధ్యన, ఆయా వ్యక్తిగత సంబంధాల మధ్యన, ఆ వ్యక్తిగత పరిచయాల మధ్యన, ఆ వ్యక్తిగత దుష్టత్వాల మధ్యన జీవిస్తూ, కొనసాగిస్తూ, నడుచుకుంటూ, దుష్టత్వాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నిజానికి అయ్యో నన్ను దేవుడు చూస్తున్నాడే అనే భయము ఈ రోజుల్లో బోధించే సేవకుడికి లేదు, వినే విశ్వాసకి లేదు, ఇద్దరికి లేదు. చూడండి, ఈ రోజుల్లో చాలా మందిని బోధించటానికి ఆతృత పడుతున్నాము, కానీ నిజంగా జీవన సంబంధమైన క్రియలలో దేవుని చూపించటానికి ఇష్టపడలేకపోతుంది. ఇది ఎంత భయంకరమైన పరిస్థితో కదా. మనం ఆలోచన చేస్తే ఆయన మాట ఎలాంటిది? ఆయన మాట అగ్ని వంటిది కాదా? బండలను బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదా? ఆయన మాట మనకి ఎలా కనబడుతుంది? ఈరోజు మనం ఉన్న పరిస్థితిని బట్టి అది మనకు అగ్నిలా కనిపించట్లేదు. మనకున్న విధానంలో దాన్ని చూస్తే గనక అది మనకు ఎంత ఫోర్సుగా పనిచేస్తుందో అనే సంగతిని మనము ఏ వ్యక్తి గమనించలేని పరిస్థితుల మధ్యన మనం ఉన్నాం. వాక్యం చెప్పేవాడు బోధించుకుంటూ వెళ్ళిపోతాడులే అనుకుంటున్నాం. ఈరోజు ఒక గంట మాట్లాడితే ఇతను పని అయిపోతుంది కదా అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు అలా చూడడు అన్నాడు. దేవుడు వాక్యానికి తగినట్టుగా వాక్యములో ఇచ్చిన రీతిని ఆయన బద్దలు చేసుకుంటూ ప్రతి పరిస్థితికి తగినట్లుగా ఆయన మాట్లాడుతూ ఆయన హెచ్చరికని ఇస్తూ ఆ హెచ్చరికకు మనకు లోబడే విధానంలో మనము ఆయనను ప్రేమిస్తూ ఆయన యందు మన మనసు నిలిపి వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆలోచించండి.
నిజంగా ఈ రోజుల్లో మనం చూస్తే గనక ఎంతమంది బోధకులు సత్యమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకుంటూ వెళుతున్నారు. సత్యాన్ని గ్రహించుకుని చెప్పాలని మనసు ఎంతమందికి ఉంది. పరలోకం నుంచి వర్తమానం తేవాలని దృష్టితో వెళ్ళేవారు ఎంతమంది. సహవాసంలో ఒక్కసారి వేదిక దగ్గర సేవకుడు వచ్చి నుంచున్నాడంటే ఖచ్చితంగా అది 100% పరలోకం నుంచి వచ్చిన వర్తమానం. చూడండి, ఈ రోజుల్లో వర్తమానం చెప్పేవాడు ఎలా అయినా చెప్పాలని ఆశపడుతున్నాడు. ఈరోజు వర్తమానాలు అరువు తెచ్చుకుంటున్నారు. చూడండి, ప్రజలను ఎలా నింపారంటే ఇంపైన సొంపైన మాటలతో నింపగలిగారు. ఆ ఇంపైన సొంపైన మాటలకు లోబడుతున్నారు ప్రజలు. వాటి యందు దృష్టి పెడుతున్నారు. ఈరోజు చూడండి, ఎంతో మంది సేవకులు ఈరోజు బాధపడేది ఏంటో తెలుసా? ఆ ఇంపైన ఆరాధన కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. చూడండి, ఈ లోక సంబంధమైన వెలుగులో మనసులు నింపుకుంటున్నారు. ఉత్సాహంతో గొంతులు వేస్తున్నారు. అదే ఆరాధన అనుకుంటున్నారు. ఎవరి హృదయం నుండి పాపాన్ని తీసి బయట పెట్టడానికి ఇష్టపడట్లేదు. అది అగ్ని వంటిదని గ్రహించుకోలేకపోతున్నారు. ఆ అగ్ని చివరకు నువ్వు వినకపోతే కనుక, నువ్వు దృష్టించలేకపోతే కనుక, ఆ భూమి ఆకాశం నుంచి చూస్తున్న దేవుడు ఆ అగ్నితో దహించి వేస్తాడన్న సంగతిని గమనించుకోలేకపోతున్నారు. చూడండి, మనం ఎంత తేలికగా ఒక వర్తమానాన్ని తీసుకుంటాం. ఈరోజు దేవుని వాక్యము ఎంత అలుసైపోయింది, భారము లేనిదై నిలిచిపోయింది. వ్యత్యాసం ఏమి కనబడుతుంది మనకు? మన ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు, క్రీస్తు కొరకు తృష్టుకుని బ్రతకాలన్న ఆశ ఎక్కడ నిలిచి ఉంది? నేను చూడటం లేదా అన్నాడు. 23వ వచనం చూస్తుంటే ఏమంటున్నాడు చూడండి. నేను సమీపం నుండి దేవుడును మాత్రమేనా, దూరముగా నుండి దేవుడును కానా? చూడండి ఏమంటున్నారు ఆయన. నేను సమీపముగా నుండి దేవుడును మాత్రమేనా, దూరముగా నుండి దేవుడును కానా అంటున్నాడు. చూడండి, ఎంత దృష్టి లేని కోణంతో ప్రజలు చూస్తున్నారంటే దేవుణ్ణి, ఎంత అయోగ్యతతో నింపబడి చూస్తున్నారంటే ప్రభుని, ఎంత బలహీనతతో నింపబడి చూస్తున్నారంటే దేవుణ్ణి. దేవుడు ఏ పాపాన్నైనా క్షమించేస్తాడు అనే మనసుతో ఉన్నారు ఈరోజు. నిజం. మనుషులు దృష్టించలేకపోవడానికి గల కారణం హృదయ గర్వం. ఎంత గర్వం అంటే హృదయంలో అసలు దేవుని మాటకు దృష్టి ఉంచలేని పరిస్థితులు మనకు కనబడతాయి. ఆయన ఏమంటున్నాడు? నా మాట అగ్ని వంటిది కాదా అంటున్నాడు. చూడండి, ఇదే అధ్యాయంలో 29వ వచనంలో మనకు కనబడుతుంది. నా మాట అగ్ని వంటిది కాదా, బండని బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. చూడండి, ఆయన మాట అగ్ని వంటిది. మీరు చూస్తుండగా, మీరు ఏది కాదనుకుంటున్న పరిస్థితుల మధ్యన, ఏమీ జరగదనుకుంటున్న పరిస్థితుల మధ్యన అది నిన్ను నన్ను కాల్చివేసే సందర్భాలు ఏర్పడతాయి. ఎందుకో తెలుసా? నువ్వు దృష్టించవు. దాని హెచ్చరికకు నువ్వు తీసుకో. దాని మీద నీ మనసు లేదు. దాని మనసు ఉంచటానికి నీకు ఇష్టం లేదు. అందుకని అది నీకు ఎంత సమీపంగా ఉందో అనే సంగతిని నువ్వు చూడలేకపోతున్నావు. ఎంత సమీపంగా ఉందో ఆ మాట అంతే దూరంగా కూడా వెళుతుంది. చూడండి, నీకు ఎంత సమీపంగా వాక్యం వస్తుందో అంతే దూరంగా వెళుతుంది అది. దాన్ని నువ్వు గమనించలేకపోతే గనక, దాన్ని నువ్వు దృష్టించలేకపోతే గనక, ఏ సేవకుడైనా, ఏ విశ్వాసి అయినా, ఏ పరిస్థితుల్లో నిలిచి ఉన్న మనిషి అయినా కూడా ఆయన ఒకే విధంగా, ఒకే పరిస్థితి మధ్యన, ఒకే తరుణంలో ఆయన మాట్లాడుకుంటూ వెళుతున్నాడు. ఎలా మాట్లాడుకుంటూ వెళుతున్నాడంటే మనం చూస్తే కనుక 30వ వచనం మనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి తమ జతవాని వద్ద నుండి
నా మాటలను దొంగిలించి ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. చూడండి ఏమంటున్నాడు, ఒక బోధించేవాడుకు తన జత ప్రవక్తల ద్వారా దొంగిలించిన మాటలు ఎవరైతే బోధిస్తారో వాళ్ళకి నేను విరోధిని. చూడండి, చాలా మంది వర్తమానాలు గొప్పగా చెప్పచ్చు, గొప్పగా చూపించచ్చు, గొప్పగా మాట్లాడచ్చు, గొప్ప గొప్ప పదజాలం వాడచ్చు. కానీ ఏమంటున్నాడు ప్రభు, నేను వారికి విరోధిని. నేను ఆ మాటలు మీకు నేను చెప్పలేదు, ఇంపైన సొంపైన మాటలు నేను చెప్పలేదు. పాపమును ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తాను, గ్రహింపలేని సంగతులు మీకు బోధిస్తాను, గూఢమైన సంగతులు మీకు నేర్పిస్తాను, మీకు అర్థం కాని విషయాలను నేను చెప్తాను, మీ బలహీనతల్లో నేను విడిపిస్తాను, మీ పాపముల నుంచి నేను విడుదల కలుగ చేస్తాను, నా రక్తములో మిమ్మల్ని కడుగుతాను, మిమ్మల్ని శుద్ధీకరించే బాధ్యత నేను తీసుకుంటాను, మీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. ఈ మాటలు చెప్తాడు ప్రభు. ఆయన భూమి ఆకాశం నుంచి నిన్ను చూస్తున్నాడు, ఆకాశం నుంచి ఆయన నిన్ను చూస్తున్నాడు, పరలోకం నుంచి నిన్ను దృష్టి పెట్టాడు. ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడంటే నువ్వు గమనించలేని పరిస్థితుల మధ్యలో ఆయన నిన్ను చూస్తున్నాడు. వ్యర్థమైన మాటలు ఎక్కడా చెప్పడానికి లేదు, ఒక బోధించేవాడైనా చెప్పడానికి లేదు, ఒక విశ్వాసి అయినా చెప్పడానికి లేదు. నువ్వెంతకాలం దాటిపోతావు ప్రభు దగ్గర నుంచి? ఎంతకాలం ఒక మనిషి తప్పించుకోగలుగుతాడు? నువ్వు వాక్యం వినుటూ వాక్యానికి లోబడకుండా, సత్యము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకుండా, అబద్ధాన్ని పోషించుకుంటూ, మాయ మాటలు చెబుతూ, నిజాన్ని పలకలేని సందర్భాలను నువ్వు ఏర్పాటు చేసుకుంటూ, సత్యము కొరకు బ్రతకకుండా, చూడండి ఎంతమంది ఈ రోజుల్లో బోధించే వాళ్ళే మాత్రమే కేవలం అలా ఉన్నారు. ఎంతమంది స్వప్నాల గురించి మాట్లాడతారు, ఎంతమంది కళల గురించి మాట్లాడతారు, ఎంతమంది దేవుని ప్రవచనాలు చెప్తున్నారు. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు, వారితో నేను ఉండలేదు, నేను వారికి విరోధిని నేను అంటున్నాడు. చూడండి 31వ వచనం, స్వేచ్ఛగా నాలుకలు ఆడించుకొనుచు దైవోక్తులను ప్రకటించుచు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు అంటునిచ్చాడు. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగంభముల చేతను నా ప్రజలను దారి తొలగించిన వారికి నేను విరోధనై ఉన్నాను. చాలండి, చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. స్వప్నముల ద్వారా, మాటల ద్వారా, నాలుక ద్వారా ప్రజలని, విశ్వాసులని ఈరోజు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? విశ్వాసులను ఈరోజు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? నరకంలోనికి తీసుకువెళ్తున్నారు. చూడండి వాళ్ళు ఏమంటున్నాడు, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రభు. అంటున్నాడు, స్వేచ్ఛగా నాలుకలు నాడించుచు దైవోక్తులు ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగంపల చేతను నా ప్రజలు దారి తొలగించిన వారికి నేను విరోధినై ఉన్నాను. చూడండి ఈరోజు ప్రజలను ఏం చేశారు? బోధకులు దారి తప్పించారు. ఎలా దారి తప్పించారు? చక్కగా దారి తప్పించారు. చూడండి ఈ రోజుల్లో విశ్వాసులకి, క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారికి పాపము ఎడల భయం ఏది? ఆలోచన చేయండి. పాపము ఎడల భయం ఏది? ఏమన్నా అంటే ఏం చెప్తాడు? నేను ప్రార్థన చేస్తాను అంటాడు, నీకు విడుదల వస్తుంది అంటాడు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితికి మనుషులను తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు ప్రభువు ఎవరికి విరోధి? బోధించేవాడికి విరోధి, సత్యము చెప్పలేని వాడికి విరోధి, సత్యాన్ని అనుసరించలేని వాడికి విరోధి.
చూడండి ఎలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యన ఈరోజు నిలిచి ఉన్నారు. ఎవరి హృదయము కూడా ఈరోజు ఆ బద్దలు చేయబడాలన్న పరిస్థితికి వెళ్ళట్లేదు. నా హృదయం కడగబడాలి అన్న పరిస్థితికి వెళ్ళట్లేదు. నేను ఆయన యందు దృష్టి పెట్టాలనే మనసు లేదు. ఆ సిలువ దగ్గరికి వెళ్ళి ఆ పాపమును ఒప్పుకోవాలన్న మనసు లేదు. ఆలోచించేయండి. ప్రతి వారు వారి సమయాన్ని పొడిగించుకుంటూ వెళ్తున్నారు. ప్రతి వారి సమయాన్ని పొడిగించుకుంటూ వెళ్తున్నారు. చూడండి, భయంకరమైన పరిస్థితులను గుర్తించలేకపోతున్నారు. చూడండి, ఎక్కడ చూసినా మనకు కనబడేది ఏంటి? విశ్వాసుల్లో కనబడేది ఏంటి? భక్తిహీనత కనబడుతుంది. ప్రజలు అనుకుంటున్నారు ఈ భక్తిహీనత వల్ల మేము నష్టపోము అనుకుంటున్నారు. ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. ప్రభు ఏమంటున్నాడు? నేను మీ ప్రక్కన లేనా అని అడుగుతున్నాడు. మీ మీద నేను దృష్టి ఉంచలేదా అని అడుగుతున్నాడు. నేను సమీపంగా ఉన్న దేవుడును కానా అని అడుగుతున్నాడు. మీ రహస్యమైన పనులు నాకు తెలియదా అని అడుగుతున్నాడు. చూడండి, ప్రభు ఎంత స్పష్టంగా, ఎంత వివరంగా, ఎంత ఖచ్చితత్వంతో మనల్ని ప్రేమించి మన మీద దృష్టి పెట్టి ఆయన మనల్ని చూస్తున్నాడు. చూడండి, ఆయన మనల్ని చూస్తున్నాడు. అది గమనించలేకపోతుంది. భక్తిహీనత అనేది ఎంత ప్రమాదకరమైన విషయం అంటే అంత ప్రమాదకరమైన విషయం. దేవుణ్ణి విశ్వసిస్తూ, దేవుణ్ణి వెంబడిస్తూ, ఆయన మీద దృష్టి పెట్టకుండా లోకానుసారంగా జీవిస్తూ, లోక ప్రవర్తననే ఆరాధనగా చేసుకుంటూ, లోకంలో ఉన్న ప్రతి ఇచ్చలకు లోబడుతూ, వాటిని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఎంత ప్రమాదమో తెలుసా? ఒక రోజు భూమి మీద మనమే కనబడం.